సమాధికి కొంచెం దూరంలో ఇల్లులు గనుక ఉంటే, మరి అలాంటి వాళ్ళకి ఆ ఇల్లు వదిలేయడం తప్ప వేరే పరిహారం అనేదే ఉండదంటారా? అసలక్కడ కట్టుకొనే ఉండకూడదు. ఇంకా వదిలేయటం ఏంటి? ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ సిటీలో, టౌన్స్‌లో అంతటా ఇవి సర్వసాధారణం అయిపోయినాయి. ఒకటి కొండగుర్తమ్మ. మనం అక్కడ ఇల్లు కొంటున్నామా? కడుతున్నామా? హ్మ్. కొనటం వద్దు. సొంత ఇల్లు కట్టుకోవటం వద్దు. ఎవరి అవసరార్థం రెంట్‌కి ఉండవలసి వస్తుంది. ఉండండి. అక్కడికెళ్ళి ఉన్న తర్వాత మీ పరిస్థితుల్లో ఏ విధమైన మార్పులొస్తున్నాయి గమనించండి. ఫస్ట్ సిమ్ప్టమ్ నిద్ర. మీకు మంచి నిద్ర పడుతుందనుకోండి, దాని గురించి మీరు వరి కానవసరం లేదు. కలత నిద్ర ఉందనుకోండి, అంటే అంతకుముందున్న ఇంట్లో మీరు మంచి నిద్ర పడుతోంది. ఇక్కడికొచ్చిన తర్వాత నిద్ర పట్టటం లేదు. రాత్రులు మెలకువగా ఉంటుంది. అంటే వారానికి ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక 3 రోజులు, 4 రోజులు సరిగ్గా నిద్ర పట్టటం లేదు. దట్ ఇస్ సిమ్ప్టమ్ అన్నమాట. కొండ గుర్తు. అది కరెక్ట్ కాదు. అక్కడ ఉండటం కరెక్ట్ కాదు. ఖాళీ చేసి ఇంకొక దగ్గర ఎక్కడైనా ఉండండి. మీరు కాకపోతే ఇంకొకరొస్తారు. ఇట్ ఇస్ ఎ జనరల్ ప్రాబ్లమ్. మనకు సంబంధించినంత వరకు మనం ఏ విధంగా దాన్ని వర్తింప చేసుకోవాలనేది మనం నిర్ణయం తీసుకోవాలా. నమ్మకం లేని వాళ్ళు వచ్చి ఉంటారు. అనారోగ్యం పాలవుతారు. రకరకాలు ఫీల్ అవుతుంటారు. విషయం తెలుసుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవటం ఈజీ. ఈ విషయం తెలుసు కాబట్టి అటువంటి ఇళ్లలోకి మీరు కిరాయికెళ్ళారు అంతే. హ్మ్. అట్లాంటి ఇంట్లో ఉండి మీరు బాధలు పడుతున్నట్టయితే ఖాళీ చేసి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతారు.